హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ పొటాటోతోని మంచి తీపి పులుసు చేసి చూపిస్తాను. అంతకంటే ముందు సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోని మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది కదా. వీడియోకు వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని అసలు ఈ పులుసు పోసుకొని తింటే అన్నం అంతా దీంతోనే తింటారండి. అంత బాగుంటుంది టేస్ట్. నేను చెప్పటం కాదు, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ఒకసారి అయితే లైక్ చేయండి. ఇది పులుసు కాబట్టి ముందు చింతపండు నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. నేను ఈ పులుసుకు దీనికోసం ఒక 50 గ్రామ్స్ చింతపండు నుండి మంచి శుభ్రం చేసి నానబెట్టి ఉంచాను. కొన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ స్వీట్ పొటాటోని మనం ఇలా కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్. ఆయిల్ కాగాక ఇందులో ఒక స్పూను తాలింపు గింజలు వేసేసి కొంచెం ఇంగు వేసుకోవాలి. పులుసుకి ఎప్పుడైనా ఇంగు ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక ఎండుమిరపకాయ, 2 పచ్చిమిర్చీలు చీల్చి వేసేసుకోవాలి. ఉల్లిపాయలని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కోసి వేసేసుకోవాలి. మన పంట కిందికి వస్తే అండి పుల్లగా తీపిగా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కొద్ది పసుపు వేసేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న స్వీట్ పొటాటోస్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఎంత పులుసు కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి పులుసు. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకొని మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాంగా దాన్ని పులుసు లెక్క మొత్తం జ్యూస్ లెక్క చేసేసుకొని ఆ పులుసుని ఇందులో పోసేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది. 1 కప్పు బెల్లం వేసుకోవాలంటే సుమారు ఇది కూడా 50 గ్రామ్స్ ఉంటుంది. ఒక 2 స్పూన్ల షుగర్ వేసేసుకోవాలి. ఇలా 2 వేస్తండి టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనకు తీపి అవసరం లేదనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవచ్చు. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకొని అది ఉడికేలోపు ఒక గిన్నెలో ఒక 2 స్పూన్ల బియ్యపిండి తీసుకోవాలి. అందులో కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి టేస్ట్ అంటే ఇదేనండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు ఒకసారి మనం ఇవి ఉడికినాయో చూద్దాం. ఒక 80% ఉడికినట్టు, చాలా వరకు ఉడికింది. చివరిలో మనం బియ్యపిండి కలుపుకున్న వాటర్ని ఇందులో పోసేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ అవసరం లేదండి, తొందరలో ఉడికిపోతాయి కదా ఈ స్వీట్ పొటాటో. చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. మనం ఇలా మంచిగా చేస్తే 3 డేస్ వరకు కూడా దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే స్టోర్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది టేస్ట్. మీకు నచ్చిందండి వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.